మొత్తం 2 గుంటలు మిగిలింది, 3.5 వేయింది, మళ్ళీ గుంటన్నర పెట్టి 15 కుటుంబాలు 40 మంది ఉంటాం. 2 గుంటల 40 మంది ఉంటాం. ఒకసారి ఫ్యామిలీ చూడరు. నోటీస్ ఇచ్చారు. అది మొన్న వారం కింద ఇచ్చారు. గజానికి 8 ఏజెంట్ కాపీ కోర్టు ఏజెంట్ ఉన్నది, కోర్టులో నడుస్తుంది ఇచ్చారు. అది వస్తుంది అన్నట్టు ఉంది అందరు కాపీ అలా వస్తేనే కదా మేము పొద్దున దిగినాం మరి ఉన్నాం అందరం. వచ్చింది ఉన్నది మళ్ళీ ఆపారు. చేస్తే కూలగొట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మనుగడకు అర్థం లేకుండా పోయింది. ఓ రకంగా హైదరాబాద్ తీసుకుంటే హైడ్రా, మరి ఇక్కడ తీసుకుంటేనేమో కనీసం రాత్రి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా వారం రోజుల కింద నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు బ్రిడ్జి కాకుండా ఈ నిర్మాణాలు కూలగొట్టి ఏం సాధిస్తారు? ప్రభుత్వం సమాధానం చెప్పాలి, అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అదేం చెప్పరు. మేము చెప్తున్నాం చేయాలనే విధానంతో ఏదైతున్నదో ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదు. మొన్న కూడా కనీసంగా దాదాపు 25 రోజులే దేవాలయం ముందున అవన్నీ కూలగొట్టిన తర్వాత కూడా కనీసంగా కూలగొట్టిన స్ట్రక్చర్ కూడా తీసే పరిస్థితి లేదు. అవి ఇంకా కోట కొనసాగుతూ ఉన్నాయి. మరి 20 రోజులకి వాళ్ళు ఏం సాధించారో కూలగొట్టి. సో షాడిజం మెంటాలిటీ అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వం కూడా అట్లా కూడా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. వాళ్ళు అడిగింది ఏంది? కనీసం టైం ఇవ్వమని అడిగింది. టైం ఇవ్వమని లేకుండా పాతకాలంలో తీవ్రవాదులు నక్సలైట్లు మట్టుపెట్టడానికి వచ్చినట్టు వచ్చి నట్ట నడి రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు. అడ్డపడితే వాళ్ళు అడ్డుకోవడానికి పోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడు. ఇది ప్రజాస్వామ్యయుతంగా నడుస్తలేదు. సరే ఏ అధికార పార్టీ వచ్చినా ఏ అధికారం ఉన్నా మాకు ఏం అడ్డం లేదని ఆలోచన చేస్తున్నారు కావచ్చు. ఖచ్చితంగా కూడా ప్రజలు ప్రతి నిశ్చితంగా గమనిస్తారు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డం పడతాయని చెప్తా ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధికి అడ్డం పడుతున్నాయో చెప్పాలి. అసలు అభివృద్ధి ఎక్కడ మొదలైందండి? కూలగొట్టిన అభివృద్ధి అనుకుంటే దానికి ఎవరు జవాబు చెప్పు. అసలు ఈ మరి కూలగొట్టిన నిర్మాణాన్ని ఇలా ఆ రోడ్డు నిర్మాణం కానీ ఎన్ని రోజులు పూర్తి చేస్తారో సమాధానం చెప్పని దమ్ముంటే, అది దమ్ము లేదు. ప్రభుత్వం చెప్తా ఉంది, ముఖ్యమంత్రి చెప్తా ఉంది డబ్బు లేవని. మరి డెవలప్మెంట్ ఏ రకంగా చేస్తారో చెప్పకుండా ఈ విధానం సరైన విధానం కాదు. అక్కడ ముందర పాపం దళితులు వాళ్ళ ముగ్గురు ఉన్నది. అది రోడ్ వైడ్నెస్ కాకుండా ఈ డెవలప్మెంట్ కింద తీసుకున్న వాళ్ళ ఉపాధి పోతూ ఉన్నది. మొన్న కూడా కోరుతూ ఉన్నాం, ఉపాధిలో పోయే 100% ఎవరైనా ఉపాధి పోతావో వాళ్ళ కనీసం ఉపాధి చేసే బాధ్యత ప్రభుత్వం లేదా? మరి ప్రభుత్వం తీసుకు కంపెన్సేషన్ ఇవ్వద్దా? సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు 3 రెట్టింపు ఎక్కువ ఇవ్వమని చెప్పింది కంపెన్సేషన్. మరి ఏ రకంగా ఇస్తారు? ఆ రకంగా ఇవ్వకుండా దౌర్జన్యంగా కూలి చేయడం పద్ధతిలో మేము బీజేపీ తరఫున పూర్తి ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైన విధానం కాదు. ప్రజలు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్తామని తెలియజేస్తూ ఉన్నాం.